రాక్షస డ్రాగన్ మరియు తెలివైన ఫేరీ. నేను చెప్పబోయే ఈ కథ పంచతంత్రం కథలలో ఒకటి. కానీ ఈసారి దానిని మనం సరికొత్తగా ఒక ఫ్యాంటసీ ప్రపంచం ఊహించుకుంటూ చెప్పుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏ పంచతంత్ర కథ గుర్తొచ్చిందో కామెంట్స్ ద్వారా తప్పకుండా చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. మరి కథలోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ ఛానల్ని సజెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అనగనగా ఒక మాయతో నిండిన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో అద్భుతమైన జీవులు ఉండేవి. లైక్ యూనికార్న్స్, ఫేరీస్, వేర్వుల్వ్స్, వాటర్ ఫేరీస్, ఇలా ఎన్నో మిస్టీజియస్ ప్రాణులు ఉండేవి. అలాంటి అడవిలో ఒక భయంకరమైన డ్రాగన్ ఉండేది. దాని పేరు యాస్కిన్. అది చాలా బలంగా ఉండేది. దాని శరీరంపై ఉన్న స్కేల్స్ అగ్నికీలకల్లా మెరుస్తూ ఉండేవి. దాని రెక్కలు ఆకాశాన్ని కప్పివేయగలవు అన్నంత విశాలంగా ఉండేవి. కళ్ళేమో రక్తకాంతులతో మెరిసేవి. అది సమీపంలో ఉన్న క్రిస్టల్ గుహలో ఉండేదన్నమాట. ఆ డ్రాగన్కి ఎప్పుడు ఆకలిగా ఉంటే అప్పుడు అడవి మీద పడి దొరికిన దాన్ని తింటూ అడవి అంతా నాశనం చేస్తూ ఉండేది. అడవిలోని జీవులు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవి. అలా ఉండగా ఒకరోజు అడవిలో మిగిలిన జీవజాతులన్నీ కలిసి రహస్యంగా ఒక ప్రదేశంలో సమావేశమయ్యాయి. అక్కడ ఓ జ్ఞానవంతమైన ఫినిక్స్ పక్షి ఇలా అంది, మిత్రులారా, మనం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పదు. అదేంటంటే ఆ డ్రాగన్ రోజు మన మీదకి దాడి చేయడం కన్నా మనలో ఒకరం వంతుల వారిగా ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్ళి బలి కావడమే మంచిది. దానివల్ల మనలో కొంత భయాందోళన తగ్గవచ్చు. ముందుగా అందరూ కంగారు పడ్డారు, కానీ తర్వాత ఫినిక్స్ పక్షి నిర్ణయాన్ని అంగీకరించారు. అలా రోజు ఒకరు యాస్కిన్కి ఆహారంగా బలవుతూ ఉండగా ఒకరోజు అమేయ అనే తెలివైన ఫేరీ వంతు వచ్చింది. అమేయకి చాలా అద్భుతమైన మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. ఇంకా ఆమె చాలా తెలివైంది కూడా. ఆమె డైరెక్ట్గా డ్రాగన్ దగ్గరికి వెళ్లకుండా ముందు రాజ్కుండ్ అనే మాయా సరస్సు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఓ మహిమాన్విత సిద్ధుని కలిసి సమస్యకు పరిష్కారం తెలుసుకుంది. ఆ తర్వాత మెల్లిగా కావాలని సూర్యాస్తమయం సమయానికి డ్రాగన్ గుహకు చేరుకుంది. వెళ్ళగానే యాస్కిన్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఆలస్యమయ్యావు అని గట్టిగా అరిచాడు. అందుకు అమేయ నెమ్మదిగా ఇలా అంది, క్షమించండి ప్రభు, నేను ఇక్కడికి వస్తుండగా మరో డ్రాగన్ నన్ను అడ్డుకున్నాడు. అతను అన్నాడు, ఈ అడవికి అతనే అసలైన పాలకుడంట. అలా అమేయ చెప్పగానే యాస్కిన్ అగ్నిలా మండిపోయాడు. నాకంట శక్తివంతమైన డ్రాగనా? ఎక్కడుంది? నేను ఇప్పుడే చూడాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళు అన్నాడు. అమేయ ప్రశాంతంగా, ప్రభు, అతను రాజ్కుండ్ సరస్సులో ఉన్నాడు, నా వెంట రండి, నేను తీసుకెళ్తాను అంది. వెంటనే యాస్కిన్ గాలిలోకి ఎగిరి సరస్సు దగ్గరికి వెళ్ళాడు. ఏది, ఎక్కడ ఆ డ్రాగన్ అని గట్టిగా అరిచాడు. అదిగో ప్రభు, ఆ నీటిలో ఉంది చూడండి అంది అమేయ. అలా చెప్పగానే వెంటనే యాస్కిన్ నీటిలోకి తొంగి చూశాడు. ఆ వెన్నెల వెలుగులో యాస్కిన్ ప్రతిబింబం ఇంకొక డ్రాగన్లా కనిపించింది. యాస్కిన్ కోపంగా గర్జిస్తూ దాన్ని చంపడానికి నీటిలోకి దూకింది. కానీ ఆ సరస్సు మాయా సరస్సు అని తెలియక యాస్కిన్ అందులో బందీ అయిపోయాడు. ఇక బయటికి రావడం కుదరలేదు. అమేయ తెలివిని, ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. అందరూ ఆమెకి కృతజ్ఞతలు చెప్పారు. అప్పటి నుంచి అడవిలోని వారందరూ సంతోషంగా భయం లేకుండా జీవించారు. నీతి: తెలివి ఉండాలే కానీ ఎంత శక్తివంతమైన వాళ్ళని కూడా ఓడించగలము. కథ మొత్తం చూశారు కదా. ఇప్పుడు చెప్పండి, ఈ కథ పంచతంత్రంలోని ఏ కథను గుర్తు చేస్తుంది? కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.